ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఆ ఇద్దరు నేతలది దశాబ్దాల వైరం. వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. వారు ఏ పార్టీలో ఉన్నా సరే ఆ వైరం మాత్రం నేటికే అలాగే కొనసాగుతోంది. సందర్భం వెతుకొని మరీ గొడవ పడటం మొదటి నుంచి వారికి అలవాటు. ఇంతకీ ఎవరు ఆ ఇద్దరు నేతలు? ఆ ఇద్దరి మధ్య మళ్ళీ కొత్తగా మొదలైన వివాదం ఏంటి? ఉత్తరాంధ్రలో మాజీ మంత్రులుగా పనిచేసిన కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావు అంటే రాష్ట్ర రాజకీయాల్లో తెలియని వారు ఎవరూ ఉండరు. ఈ ఇద్దరు నేతల మధ్య దశాబ్దాలుగా వైరం కొనసాగుతూనే ఉంది. గతంలో వీరిద్దరూ ఒకరు కాంగ్రెస్ పార్టీలో, మరొకరు తెలుగుదేశం పార్టీలో ఉంటూ తమ ఆధిపత్య రాజకీయాలను చెలాయించేవారు. నువ్వా నేనా అన్నట్లుగా ఉండే ఈ ఇద్దరు నేతల్లో కొణతాల రామకృష్ణ ప్రస్తుతం జనసేనలో ఉన్నారు. మరొక నేత దాడి వీరభద్రరావు టీడీపీలో ఉన్నారు. అంటే ఇద్దరు అధికార కూటమిలో ఉన్నారు. అధికారాన్ని అనుభవిస్తున్న పార్టీలలో ఇద్దరూ ఉన్నారు కాబట్టి దశాబ్దాల వైరానికి ఫుల్ స్టాప్ లేదా కామ పడుతుందని అందరూ అనుకున్నారు. అయితే అదేమీ లేదని, కూటమి పొత్తులు కూటమివే, మా గొడవలు మావే అన్నట్టుగా ఇద్దరు నేతలు వ్యవహరిస్తున్నారని సమాచారం. వీరిద్దరి మధ్య ఈ మధ్యనే మరో పంచాయతీ మొదలయ్యిందనే చర్చ ఉత్తరాంధ్ర రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. కూటమి పొత్తులో భాగంగా కొణతాల, దాడి ఆధిపత్య రాజకీయాలకు తెరపడినట్టేనని భావించిన వారి అంచనాలు తలకిందులవుతున్నాయి. ఈ నేతలిద్దరి మధ్య వాతావరణం మళ్లీ వేడెక్కినట్లు కనిపిస్తోంది. ఎమ్మెల్యే కొణతాల చర్యలకు ప్రతిచర్యలు దాడి వర్గం నుంచి మొదలయ్యాయని అంటున్నారు. అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సరఫరా సహకార సంస్థ ఆర్ఈసీఎస్ పెందుర్తి, అనకాపల్లి, యలమంచలి, గాజువాక నియోజకవర్గాల రైతుల ప్రయోజనాలతో ముడిపడి ఉంది. దానిని తిరిగి కోఆపరేటివ్ పరిధిలోకి తీసుకొని రావాలనేది కొణతాల ప్లాన్. రాష్ట్రంలో 3 ఆర్ఈసీఎస్లు ఉండగా అనకాపల్లి, చీపురుపల్లి ఆర్ఈసీఎస్లను గత వైఎస్ జగన్ ప్రభుత్వం ఈపీడీసీఎల్లో విలీనం చేసింది. ఆర్థిక నష్టాలు, రాజకీయ అవకతవకలు కారణంగా వందల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయనే ఫిర్యాదులపై విచారణ చేయించింది. రెగ్యులేటరీ కమిషన్ సిఫార్సుల మేరకు ఉత్తరాంధ్రలోని 2 ఆర్ఈసీఎస్లను డిస్కం పరిధిలోకి తెచ్చింది గత ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అనకాపల్లి ఆర్ఈసీఎస్ను తిరిగి కోఆపరేటివ్ పరిధిలోకి తీసుకుని వచ్చేందుకు గాను ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ తన ప్రయత్నాలు ముమ్మరం చేశారని సమాచారం. కొణతాల చేస్తున్న ప్రయత్నాలకు పెందుర్తి, యలమంచిలి నుంచి జనసేన ఎమ్మెల్యేల మద్దతు ఉండడంతో సానుకూలత పెరిగిందని అంటున్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో మరోసారి ఈ అంశాన్ని గట్టిగా ప్రస్తావించడం ద్వారా అనకాపల్లి ఆర్ఈసీఎస్ను పునరుద్ధరణ చేయించాలనేది ఎమ్మెల్యే కొణతాల ఆలోచనగా కనిపిస్తోంది. అనకాపల్లి ఆర్ఈసీఎస్ను తిరిగి సహకార రంగంలోకి మళ్లించాలనే ఎమ్మెల్యే కొణతాల ప్రయత్నాలను మాజీ మంత్రి దాడి వీరభద్రరావు తీవ్రంగా విభేదిస్తున్నారని తెలుస్తోంది. ఆర్ఈసీఎస్ అనేది రాజకీయ అవినీతి కేంద్రంగా మారిందని మొదటి నుంచి దాడి వీరభద్రరావు వాదిస్తున్నారు. రైతుల ప్రయోజనాల కోసం స్థాపించిన సంస్థ సహకార స్ఫూర్తికి భిన్నంగా నడుస్తుందనేది ఆయన ఆరోపణ. తన రాజకీయ ప్రయోజనాల కోసం మళ్లీ ఆర్ఈసీఎస్ను తీసుకురావాలని కొణతాల ప్రయత్నాలు చేస్తున్నారనేది దాడి వీరభద్రరావు వాదన. 3 ఏళ్లుగా ఆర్ఈసీఎస్ ఆపరేషన్స్ అన్ని ఈపీడీఎస్ఎల్ పర్సన్ ఇన్ఛార్జ్ హోదాలో కలెక్టర్ నిర్వహిస్తున్నారు. ఫలితంగా సుమారు 800 కోట్ల రూపాయల ఆదాయం సమకూరిందనేది ఓ లెక్కగా చెప్తున్నారు. గతంలో లాభాలు లేకపోగా ఎదురు నష్టాలను భరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని దాడి వాదిస్తున్నారు. అందుకే ఆయన ఎమ్మెల్యే కొణతాల ప్రతిపాదనలతో విభేదిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో జరిగిన ఆర్థిక అవకతవకలపై విచారణ జరిపించి బాధ్యులను శిక్షించమని కోరుతుంటే ఇప్పుడు తిరిగి మళ్లీ పాత విధానం తీసుకువద్దామనడం ఎంతమాత్రం మంచిది కాదని దాడి అంటున్నారట. ఈ నేపథ్యంలో ఆర్ఈసీఎస్ను సాధించాలని కొణతాల రామకృష్ణ వద్దని దాడి వీరభద్రరావు పట్టుబడుతుండటంతో ఈ ఇద్దరు నేతల మధ్య రాజకీయం వేడెక్కడం మొదలైందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.